ముందుగా ఫస్ట్ శ్రీ 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 రామోజీరావు గారికి నా పాదాభివందనాలు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన అందరి ఇళ్లలో ఆయన తెలియకుండానే ఒక పార్ట్ అయ్యారు. పొద్దున లేస్తే ఈనాడు న్యూస్ పేపర్, మధ్యాహ్నం మంచి ముద్దపప్పులో ప్రియా పికిల్స్ ఆవకాయ, సాయంత్రం కాలక్షేపానికి సీరియల్స్, రాత్రి పడుకునే ముందు న్యూస్, మళ్ళీ సండే రాగానే ఈనాడు మ్యాగజైన్ ఓపెన్ చేస్తే వంటకాలు, అందులో పద వినోదాలు. సో సో అలా తరతరాలుగా ఆయన తెలియకుండానే హీ వాజ్ అవర్ ఫ్యామిలీ మెంబర్. సో ఇట్ వాజ్ వెరీ కొంచెం ఇట్ వాజ్ రియలీ ఏమంటారు, ఇట్ వాజ్ పెయిన్ఫుల్ this year to see that news, but he'll be there with us, and I wish he was there to watch this wonderful film which వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ దీంట్లో జరిగినందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ నా వన్ ఆఫ్ ద లీడ్గా చేస్తున్న మూవీస్ ఈజ్ అండర్ హిస్ బ్యానర్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఈటీవీ విన్ అండ్ ఆఫ్ కోర్స్ డ్రీమ్ ఫార్మర్స్ సుధీర్ గారు, బాపినేడు గారు ఫర్ గివింగ్ మీ దిస్ స్ప్లెండిడ్ ఆపర్చునిటీ. సో సినిమా విషయానికి వస్తే డెఫినెట్లీ ఏదో చెప్పాలని కాదు, బట్ మీరు ఎప్పుడైనా ఒక ఫ్యామిలీ ఆన్ ఏ రోడ్ ట్రిప్ తెలుగు సినిమాలో చూసారా? సో మోస్ట్లీ కాదు, చూసుండరు. సో దిస్ ద ఫస్ట్ టైం ఒక ఫ్యామిలీ ఆన్ ఏ రోడ్ ట్రిప్ ఫిలిం చూడబోతున్నారు. రోడ్ ట్రిప్ ఫిలిమ్స్ చాలా వచ్చాయి, బట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ స్పెషల్. అండ్ మీ అందరినీ 2.5 ఎంతసేపు 2 hours 10 minutes కదా, 2 hours 10 minutes మీరు వీళ్ళతో ట్రావెల్ చేస్తారు ఫ్రమ్ వైజాగ్ టు గోవా. మధ్యలో చాలా ప్లేసెస్ వస్తాయి. సో ఎమోషన్స్ అన్నిటితో మీరు కనెక్ట్ అవుతారని చాలా గట్టిగా నమ్ముతున్నాము మేమందరం కలిసి. 4 months షూట్ చేసామండి ఇది, అండ్ థ్యాంక్ఫుల్లీ చాలా ఫాస్ట్గా రిలీజ్ అయిపోతుంది. యూజువల్గా అసలు ఎప్పుడు రిలీజ్ అవుద్దా అని టెన్షన్ పడుతుంటాం, కానీ ఇది టక్ థ్యాంక్స్ టు ఈటీవీ విన్ ఫర్ స్పీడింగ్ అప్ దిస్ ప్రాసెస్. అండ్ కమింగ్ టు మై క్యారెక్టర్, సో నా పేరు కూడా వీరాంజనేయులు అండి. సో మా తాత తెలుసు కదా, బ్రెమ్మీ గాడ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఆయన పేరు షేర్ చేసుకోవడం కూడా ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ. సో బేసికలీ ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది. నేను మీకు తెలిసే ఉంటుంది, నేను ఫస్ట్ మరిడేష్ బాబుగా సినిమా బండిలో చేశాను. మై సెకండ్ మూవీ వాస్ కీడాకోలా, అందులో బ్రహ్మానందం సార్తో ఫుల్ లెంగ్త్గా చేశాను. సో అప్పుడు ఒక చిన్న వెలితి ఉండిపోయింది, ఆయన మనవాడిగా చేయలేదని. నా ఫ్రెండ్ తాతగా చేశారు ఆయన. సో ఆయన మనవాడిగా చేయాలని చాలా ఉండింది అనమాట. సో నేను సార్తో అన్నా, సార్ అంటే అందులో ఒక ఎమోషనల్ సీన్ ఉండేది, అది చూసి నాకు చాలా ఏర్చేసింది అనమాట. సార్ మీతో ఒకసారన్నా ఒక డైరెక్ట్ రిలేషన్షిప్తో ఒక మూవీ వస్తే బాగుంటుంది అని ఆయనతో ఎక్స్ప్రెస్ చేస్తే ఆయన ఇట్లా తిరిగి ట్రై చేయి అన్నాడు అనమాట. సో కట్ చేస్తే నేను ఇవాళ ఆయన మనవాడిగా, ఆయన సేమ్ పేరు తో ఈ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. అండ్ ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ ఈవెన్ విత్ మా నవరస రాయ నరేష్ గారు ఆల్సో. నేను చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. నా పాత ఇంటర్వ్యూస్ చూసుకోవచ్చు మీరు. మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు అని అడిగితే నేను నరేష్ గారి పేరు చెప్పేవాడిని. సో ఆయన చేసిన జంబలకిడి పంబ కానీ, చిత్రం బళారి చిత్రం కానీ, నాకు అన్ని డైలాగ్స్ మొత్తం వర్డ్ టు వర్డ్ తెలుసు. యాక్టింగ్ కూడా చేయగలను, ఇక్కడ చేస్తే బాగోదు కాబట్టి నేను చేయట్లేదు. సో అంత ఫేవరెట్ యాక్టర్తో నేను మొత్తం ఫుల్ లెంగ్త్ ఒక తండ్రి కొడుకులుగా మేము మొత్తం ట్రావెల్ అవుతూ ఉంటాం. విత్ చాలా ఎమోషన్స్ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఐమ్ రియలీ బ్లెస్డ్ నా ఫేవరెట్ యాక్టర్స్తో ఒకటేసారి పనిచేస్తున్నాను. అండ్ శ్రీలక్ష్మి గారు, సో ఆవిడతో వర్కింగ్ వాజ్ ఆల్సో అమేజింగ్. అసలు చిన్నప్పుడు సేమ్ ఇలానే శుభలగ్నం కానీ, మావి చిగురు కానీ, జంబలకెట్ పంబలో కానీ ఆవిడని చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాంటిది డైరెక్ట్గా. అండ్ ఇందులో నేను ఫేవరెట్, నువ్వు ఫేవరెట్ కాదు, ఓకే. సో నేను ఫేవరెట్ మనవాడిని అనమాట. సో మా ఇద్దరు కూడా చాలా మంచి సీన్స్ ఉంటాయి. సో ఇదొక చిన్న, మీరు ఒకసారి యాక్చువల్లీ చూస్తే వీళ్ళందరూ జంధ్యాల గారితో పనిచేసిన యాక్టర్స్ అండి. నరేష్ గారు కానీ, బ్రహ్మానందం గారి కానీ, శ్రీలక్ష్మి గారు కానీ, వీళ్ళందరూ ఇంట్రడ్యూస్ చేసిన ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్ జంధ్యాల గారు అనమాట. సో వాళ్ళు ముగ్గురు కలిసి మళ్ళీ ఇందులో పనిచేయడం, అలాంటి సెట్లో నేను పనిచేయడం అనేది నాకు ఆల్మోస్ట్ ఒక మినీ జంధ్యాల గారి మూవీ సెట్లో పనిచేస్తున్న ఆ ఫీలింగ్, ఆ అదృష్టం నేను మాటల్లో చెప్పలేను అనమాట. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ మెమరీ. సో ఆన్ దట్ నోట్, ఇంకా వీళ్ళందరికీ కాంపెన్సేట్ చేయాలి కదా, ఒక్కొక్క నిమిషం 6 నిమిషం మాట్లాడితే. సో వీళ్ళకి కూడా పే చేసాం కదా. సో
అందుకని. సో బట్ ఎనీవేస్ జోక్స్ అపార్ట్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్స్ అలాట్. ప్లీజ్ ఎంకరేజ్ అవర్ ఫిలిం అండ్ ఐఎమ్ షూర్ మీరు మీ పిల్లల్ని, మీ పెద్దవాళ్ళని, మీ పక్కింటి వాళ్ళని అందరినీ తీసుకెళ్తారని నాకు మా గట్టి నమ్మకం. ప్లీజ్ ఎంకరేజ్ అస్.